హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. సుందర్ పిచ్చై గూగుల్ సీఈఓ, మన ఇండియన్, తమిళనాడులో పుట్టారు. నా హైదరాబాద్లో చదువుకున్నారు అనుకుంటాను. అతన్ని తీసేస్తున్నారు, గూగుల్ నుండి తీసేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య ప్రైవేట్ సెక్టర్లో, కార్పొరేట్ సెక్టర్లో బాగా ఒక టాపిక్ అనేది అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ మీరు దుబాయ్లో చూసేసుకుంటే చాలా కంపెనీస్ అనేవి అమెరికన్ పైన డిపెండెంట్ అయ్యే కంపెనీ. మీరు ఇక్కడ చూస్తే ఈవెన్ ఇక్కడ వెహికల్సే అమెరికన్ స్పెక్స్లో చాలా వరకు ఉంటాయి అన్నమాట. అలాంటి స్టాండర్డ్స్లో ఉంటాయి. ఇక్కడ చాలా వరకు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దుబాయ్ పైన ఉంటుంది. సో అసలు కారణాలు ఏంటి, అసలు తీసేయడానికి గారి కారణాలు ఏంటి, అసలు ఎందుకు తీసేశారు అంత బాగా? ఎందుకంటే సుందర్ పిచ్చై వచ్చాకను గూగుల్ యొక్క ఆదాయం అని 4 times అనేది విపరీతంగా పెరిగింది. అతను చాలా ఇన్నోవేషన్ తీసుకొచ్చాడు. అయినా ఎందుకు తీసేస్తున్నారు? ఎలా ఉంటుందంటే కంపెనీలోన పరిస్థితులు, మనం పాలిటిక్స్ అంటేనే బయటే అనుకుంటాం, కానీ కంపెనీస్లో కూడాను చాలా పాలిటిక్స్ అనేవి ఉంటాయి. మీరు స్టార్టింగ్ లెవెల్లో అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉండేటప్పుడు పెద్దగా ఉండదు, కానీ ఆ పాలిటిక్స్ మీద పెద్దగా తెలియదు. కానీ మీరు ఎప్పుడైతే మేనేజ్మెంట్ లెవెల్కి ఎదుగుతున్నారో మీకు ఆ పాలిటిక్స్ తెలుస్తూ ఉంటాయి. మీకు అడ్జస్టింగ్, అక్కడ సర్వైవింగ్ కావాలంటే మీకు కన్ఫర్మ్గా పాలిటిక్స్ తెలిసి ఉంటాయి. కంపెనీస్లో కూడా మీరు ఇదే చూసే ఉంటారు, గ్రూప్స్ చూసే ఉంటారు. రకరకాల గ్రూప్స్ ఉంటాయి, అందులో పీ గ్రూప్స్ రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క రకమైన ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఒక్కొక్క గ్రూప్గా ఉంటారన్నమాట. సో ఏదో ఒక గ్రూప్లో చెందకుండా మీరు సోలోగా ఉంటుంది, మిమ్మల్ని మీతో ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు. అలాంటి పరిస్థితులు ఉంటాయి కంపెనీస్లోన. జాబులు చేసే వాళ్ళకి చాలామందికి ఇలాంటివి తెలిసే ఉంటాయి. ఎక్కువ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ వచ్చాకను మనం ఏ రీజియన్కి అంతా, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మీరు ఏ భాషకు చెందిన వాళ్ళు, అది ఇది అని చాలా రకాల గ్రూప్స్ అనేవి ఉంటాయి. అది అసలు ఎందుకు ఇతను తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే నేనైతే అనుకుంటాను ఏంటంటే, పరిస్థితిలో ఒక్కోసారి ఎలా అంటే, ఒక్కోసారి పరిస్థితిలో మనకి తెలియకుండానే మనం పైకి వెళ్ళిపోతాం. పరిస్థితుల వల్ల ఒక్కోసారి మనకు తెలియకుండానే మన తప్పు లేకపోయినా మనం కింద పడిపోతాం. ఇదే జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట. దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎలా అంటే సుందర్ పిచ్చై గారు 2004లో అనుకుంటాను గూగుల్లో జాయిన్ అయ్యారు. గూగుల్లో జాయిన్ అయ్యాకను ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టీంలో జాయిన్ అయ్యారు. అతను జాయిన్ అయ్యాకను అలా పనిచేస్తూ ఉండే అతను వీని కూడాను అంతేను. దాని తర్వాత దీనికి గూగుల్లో ఒక రకమైన డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది. ఎలాగంటేను సిఇఓ విషయంలో ఒక డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆ డిస్ప్యూట్లో అనుకోకుండా ఇతను సిఇఓ అంటే టాలెంట్ చూసి ఇచ్చారా అనుకోకుండా అనేసి నేను చెప్పుకోలేను. కొన్ని పరిస్థితులు అయితే అనుకూలంగా అయ్యాయి అనమాట. ఏ రకంగా అంటేను ఎప్పుడైతే గూగుల్ స్టార్టింగ్లో ఉండేదో అప్పటి నుండి తర్వాత ఎప్పుడైతే గ్రోత్ అవుతూ వచ్చాయో ఇంక ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. సో మేనేజ్మెంట్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో, లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రైన్ వీళ్ళు ఉన్నారో, వీడి యొక్క ఐడియాలజీ అనేది ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఇన్నోవేషన్స్ కింద, అంటే వాళ్ళ కంపెనీ ఎక్కువ కూడాను ఒక ఇన్నోవేషన్స్, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు కనిపెట్టడము, అలాంటివి పైన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళు ఉంటారో వాళ్ళ డబ్బుల పైన ఉంటాయి, ఆదాయం పైనే ఉంటుంది అనమాట. సో ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే, అప్పుడు ఎరిక్ అనుకుంటాను సీఈఓగా ఉందరు. వీళ్ళని ఫౌండర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసమని, ఏమంటే వీళ్ళు మాట చెల్లించకుండా ఉండడం కోసమని ఎరిక్ వాళ్ళని నియమించి ఉంది అనమాట. అప్పటి వరకు సీఈఓగా ఉండే ఇతను రాకముందు, సుందర్ పిచ్చై రాకముందు ఎరిక్ అని ఉండే. అతను కూడా అలాంటి ఐడియాలజీ అని అంటే, మనకున్న గూగుల్లో ఉన్న మన బిజినెస్ సరిపోతుంది, కొత్తవి ఎందుకు, మళ్ళీ ప్రయోగాలు చేస్తేనో ఇబ్బంది లేనిపోతే అంటాలు అనేటట్టు అతని ఐడియాలజీ ఉండే. కానీ వీళ్ళకి అయితే నేనంటే గూగుల్ అనేది ఎప్పుడు కొత్తదనంతో ఉండాలి అనే ఐడియా వీళ్ళకి ఫౌండర్స్ అయిన లారీ అండ్ సెర్జీకి ఉండే. సో ఇదే విషయంలోకి వచ్చేటప్పుడు ఇతను ఎవరైతే సుందర్ పిచ్చై గారు ఉన్నారో అతను వాళ్ళ ఐడియాని షేర్ చేయడం, అంటే దీనికోసమైన టూల్ బార్ పైన వాటిపైన డిస్కషన్లు జరుగుతున్నప్పుడు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మేనేజ్మెంట్కి, తర్వాత కో ఫౌండర్స్కి, ఇన్వెస్టర్స్కి ఒక రకమైన డిస్ప్యూట్లు ఉండే. అలాంటి ఘర్షణ వాతావరణంలో ఎలా అంటేను అప్పుడు వీళ్ళకి అంటే కొత్త ఇన్నోవేషన్ తీసుకురావడం విషయంలో ఫౌండర్స్కి ఒక ఇంట్రెస్ట్ ఉండే, ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. సో ఇది నచ్చిన ఎరిక్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటేను ఫౌండర్స్కి, ఇన్వెస్టర్స్కి మధ్యలో ఉండే దీన్ని పొసగక అతను వెళ్ళిపోయాడు అనమాట. అతను వెళ్ళిపోయాకను ఇక వన్ ఆఫ్ కో ఫౌండర్లుగా ఉన్న లారీ అని అతను తీసేసుకున్నాడు, సిఇఓ బాధ్యతలు తీసేసుకున్నాడు. కానీ ఎక్కువ రోజులు ఒక కంపెనీస్లో ఏంటంటే బ్రాండ్ పైన ఆధారపడి ఉంటుంది. సిఇఓ లేకుండా చాలా కంపెనీస్ రన్ చేయడం కుదరదు. కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకి కన్ఫామ్గా సిఇఓ అవసరం అని అనుకున్నారన్నమాట, ఫౌండర్స్తోనే కాకుండా. ఎందుకంటే ఒక బ్యాడ్ రిమార్క్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ ఎఫెక్టే సుందర్ పిచ్చైని ఆ జాబ్ నుండి తీసేయడానికి కారణమవుతుంది అనమాట. అది సో
ఈ ఎప్పుడైతే లారీ గారు ఉన్నారో అతను ఇదిగా ఉన్నారు అనమాట, సీఈఓగా ఉన్నాడు. ఇది అతనికి ఏంటంటే ఒక రకమైన పక్షవాతం లాంటిది ఒకటి వచ్చేసి ఇంకా మాట పడిపోయిన పరిస్థితి గట్రా వచ్చేసింది. దాని తర్వాతను అంటే పరిస్థితులు చెప్పాను కదా, ఎలాంటి పరిస్థితుల్లో ఇతను రావాల్సి వచ్చింది. తర్వాతను ఇతను ఉన్నారు కదా, రెండో కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, రెండో స్టేజ్ అయిన అతను ఆ కంపెనీలో ఉన్న ఒక డైరెక్టర్లో ఒక ఆవిడతో అఫైర్ ఉండేది ఆయనతో. అది బాగా హడావిడి జరిగింది. దాంతో అతనికి కూడా రాని పరిస్థితి అయిపోయింది అనమాట. అలాంటప్పుడు కంపల్సరీగా వాళ్ళకు ఒక సీఈఓ నియమించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి బాగా కనిపించింది ఎవరంటేను మన పిచ్చయ్య గారు కనిపించారు, సుందర్ పిచ్చయ్య గారు కనిపించారు. అంతవరకు ఎక్కడ అతను సీఈఓగా చేయలేదు. అదే కంపెనీ 2014లో జాయిన్ అయ్యే 10 ఏళ్ళుగా అదే కంపెనీలో ఉన్నా కూడా అతను సీఈఓగా ఎక్కడ చేయలేదు వేరే కంపెనీలో. సో అతను రావడమే మేనేజ్మెంట్తో వాళ్ళ దీనికోసమని అబ్జర్వేషన్ చేసి వాళ్ళ టూర్ బార్ ఇది ఇంకా ఎన్నో రోజులు కుదరదు, మనం కూడాను కొత్తగా మన బ్రౌజర్ తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళని ఇన్వెస్టర్స్ని తర్వాతను వీళ్ళని ఒప్పించేసి క్రోమ్ని తీసుకొచ్చాడనమాట. క్రోమ్ అనేది మీకు తెలిసే ఉంటుంది ఎంత బాగా సక్సెస్ అయ్యింది. ఇంతకుముందు మనం ఏంటంటే ఇందులో గూగుల్ టూర్ బార్ అంటే మన సెర్చ్ ఇంజిన్ కింద వాడేవాళ్ళం. దీన్ని ఎవరైతే మనం ఫైర్ ఫాక్స్ని లేకుంటే ఒపెరా లేకుంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ని బ్రౌజర్ల కింద వాడుకునేవాళ్ళం. సో ఇతను దీంతో మనం ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేమని చెప్పేసి ఇతను మేనేజ్మెంట్ను ఒప్పించి ఇతను తీసుకొచ్చి బాగా సక్సెస్ అయ్యాడనమాట. తర్వాతను ఇతను తీసుకొచ్చిన కొన్ని పనుల వల్ల ఏంటంటే ఆదాయం అనేది విపరీతంగా పెరిగింది. 4-5 times ఆదాయం బాగా పెరిగింది అనమాట. అయినా కూడా ఏం జరిగిందంటే అలా కొత్తదనంకి వెళ్ళే కొద్దీ ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారంటే అప్పటికి వీళ్ళు ఎవరు మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాట్ జీపీటీలు ఏఐలు వచ్చాయి ఈ మధ్య. వచ్చాక ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు, మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేటట్టు వచ్చిందనమాట. ఇంకా కాంపిటీషన్ వచ్చింది కదా. మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా కంపెనీలు చాలా వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నోకియా పడిపోవడానికి కారణం ఏంటంటేను, నోకియా ఏమనుకుందంటే ఇప్పుడు ఎరిక్ అనే అతను ఎలా ఉండేవారు, మన బిజినెస్ మనకు ఉంది కదా, మనం ఎందుకు కొత్తగా ట్రై చేసేది, అనవసరంగా వెళ్ళి చేతులు కాల్చుకునేది అనేటట్టు అతని ఐడియాలజీ ఉండే. అదే రకమైన ఐడియాతో నోకియా పడిపోయింది. ఎందుకంటే ఆండ్రాయిడ్ అప్పుడప్పుడు కొత్తగా వస్తున్నప్పుడు వాళ్ళు ట్రై చేయకుండాను, విండోస్ పైన కొత్తదనం ట్రై చేయకుండాను పాత పద్ధతులు వెళ్ళడం వల్ల ఎప్పుడైతే ఆండ్రాయిడ్ అనేది మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసేసింది. మీరు ఇది కూడా చూసే ఉంటారు, ఏది ఒప్పో మొబైల్స్లో చూస్తే వాళ్ళ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మీరు చూసే ఉంటారు. కొత్త ఇన్నోవేషన్స్ ఇప్పుడు ఒప్పో కానీ, రెడ్మీ కానీ, రియల్మీ కానీ, ఫోకో అని చెప్పేసి ఏదో అనుకుంటా మొత్తం 4-5 బ్రాండ్లు అన్నీ కూడాను బ్రాండ్స్ వేరే కానీ మొబైల్ వేరే మొబైల్స్ అనుకుంటాం. కానీ కంపెనీ ఆరిజిన్ కంపెనీ ఒకటే. ఇది జియోమీ అనే ఒక చైనీస్ కంపెనీ. ఆ కంపెనీ స్ట్రాటజీ కూడా ప్రతి ప్రోడక్ట్ వాళ్ళు లాంచ్ చేసినా కూడా 2 years తర్వాత నా ప్రోడక్ట్ చూసేటప్పుడు మీరు ఉండదు. ఏదైతే సిరీస్ లాంచ్ చేస్తారో 2 years తర్వాత ఆపేస్తారు. మీరు కంపల్సరీగా ఆ మొబైల్ ఇంకొకటి దాని స్పేర్ పార్ట్ల దొరక ఇంకో మొబైల్ తీసుకురావాల్సి వస్తుంది. అలాగా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ అనమాట. ఈ రకమైన ఇన్నోవేషన్స్కి అప్పటికే చాట్ జీటీపీ అనేది చాట్ జీటీపీలు ఇవన్నీ బాగా ఫేమస్ అవడంతో ఆ మధ్య సుందర్ పిచ్చయ్య గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఈ చాట్ జీటీపీ అనేది ఏఐలు ఇవి చాలా ప్రమాదం, తర్వాత భవిష్యత్తులో చాలా ప్రమాదం అని కూడా ఒకసారి చెప్పారు అతను. సో ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీంట్లో బాగా రాణిస్తున్నారో వీళ్ళు కూడా ఇన్వెస్టర్ల ప్రెజర్లతో వీళ్ళు కూడా ట్రై చేశారనమాట. వీళ్ళు కూడా ట్రై చేసేటప్పటికి వీళ్ళు గూగుల్ వాడుకొని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత ఇందులో కొన్ని ప్రోడక్ట్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే ఫీడ్బ్యాక్లు ఇవి పనిచేసేటప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్, కొంచెం నెగిటివ్ టాక్స్ అనేవి వచ్చాయి అనమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్లు వచ్చాయి. దీనివల్ల విపరీతమైన ఇది అనేది వచ్చింది, కొంత లాస్ అనేది వచ్చింది కంపెనీస్కి. తర్వాత ఒక బ్రాండ్, ప్రతి కంపెనీ కూడా గుడ్ విల్తో రన్ అవుతూ ఉంటుంది. మీకు అసెట్స్లో చెప్పేటప్పటికి, కంపెనీ అసెట్స్లో చెప్పేటప్పటికి గుడ్ విల్ కూడా ఒక అసెట్ కింద వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కంపెనీ యొక్క బ్రాండ్కి కొంత ఇది వస్తుందో, దీని యొక్క పర్ఫార్మెన్స్ వల్ల ఎవరైతే వీళ్ళు డెవలప్ చేసిన చాట్ జీటీపీ అనేది బ్రాండ్ ఇది పేరు ఇదవుతుందో, డ్యామేజ్ అవుతుందో, దాన్ని రిపేర్ చేయడం కోసమని, అంటే దీని లాస్ని పూరించడం కోసమని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వెంటనే ఏంటంటే సీఈఓని మార్చేస్తారు. మీకు చెప్పాను కదా, నార్మల్గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక సిఐ ఏం చెప్తాడంటే ఒక కానిస్టేబుల్తో వెళ్ళి అది చేయమని చెప్తాడు. ఆ కానిస్టేబుల్ అది వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ అక్కడ ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కానిస్టేబుల్ దాన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏదైనా కొద్దిగా తిక్కమక్క జరిగితేనే, తిరకాసు జరిగితేను
అప్పుడు యాక్షన్ ఎవరిపైన ఉంటుంది, కానిస్టేబుల్ పైన ఉంటుంది. అలాంటి పరిస్థితులన్నీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రెజర్ చేస్తారనమాట, మనం దీనికోసమని ఇలాంటి ప్రోడక్ట్ తీసుకురావాలి, ఈ రకంగా వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ రకంగా చేస్తున్నా మనం కూడా ట్రై చేయాలని చెప్పేసి అతను ప్రెజర్ తీసుకొచ్చేటప్పటికి అతను చేశాడు. నార్మల్గా ఏంటంటే ఏదైనా యూనిక్గా ఉండాలి. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్లో చూసేసుకుంటాను, మనం మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ అవన్నీ కూడా యూనిక్, వాళ్ళవే ఎంఎస్ ఆఫీస్ అనుకుంటాను. గూగుల్లో తీసుకుంటాను క్రోమ్, వీళ్ళు యూనిక్. ఇది ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ చాట్ జీపీటీని గట్రా ఇంప్లిమెంట్ చేశారో దాన్ని చాలామంది ఏమనుకున్నా దీన్ని వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు అని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్. తర్వాత నా పెర్ఫార్మెన్స్ కూడాను ఎలాగంటే మన మోడీ గారు వాళ్ళు కూడా నీ ఉద్యోగం పోయిందనేసి అనుకోవచ్చు కూడా. ఎందుకంటే మోడీ వాళ్ళు చాట్ జీటీపీలో ఏదో విషయం పైన ఇచ్చేసేటప్పుడు మోడీ ఒక మోనార్క్ కిందను చూపించినట్టు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. దీంతో గవర్నమెంట్ కూడా గూగుల్కి నోటీస్ ఇచ్చి కూడా ఇచ్చింది అనమాట. ఇలాంటి పరిస్థితులు ఎలా అంటే ఒక ఏఈ అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక రకమైన అల్గారిథంతో వెళ్తూ ఉంటుంది. అది ఒక్కోసారి పెర్ఫార్మెన్స్ సరిగ్గా టెస్టింగ్లో కానీ ఎక్కడైనా పెర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటేను అది సెట్ బ్యాక్ అవుతుంది, అంటే బ్యాక్ ఫైర్ అవుతుంది. అలాంటి బ్యాక్ ఫైరే ఇతనికి ఇబ్బంది వచ్చిందనమాట. సో వాళ్ళ టీంలో ఎవరు సరిగ్గా చేయలేదా, లేకుంటే కారణాలు ఏవైనా కానీ, లేకపోతే త్వరగా లాంచ్ చేయాలనుకున్నారా, ప్రాబ్లం ఏదైనా కూడా కొన్ని రకాల ఎఫెక్ట్ ఏంటంటే ఒక అమెరికాలో కొన్ని వాళ్ళు చేసిన సెర్చ్లో అంటే వాళ్ళు ఏదైనా అడుగుతారు కదా చాట్ జీటీపీని, వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ వల్ల వాళ్ళు రిజల్ట్స్ అనేవి సరిగ్గా లేక వాళ్ళు దానిపైన కమెంట్ చేసేటప్పుడు అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళి ఈ డ్యామేజ్ కంట్రోల్ని ఏం చేయాలనుకుంటే నేను చెప్పినట్టు కానిస్టేబుల్ మీద ఇచ్చినట్టు వీళ్ళు ఏదైనా మేమేదో చర్య తీసేసుకుంటున్నాం దీనిపైన, ఇంకా సుందర్ పిచ్చే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి మెల్లగా తూతూ మంత్రంగా ఇతను తప్పించేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం ఇదేనమాట. మొత్తానికి అయితే దీన్ని ఈ డ్యామేజ్ కంట్రోల్ని ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రెజర్ తెచ్చి తీసుకొచ్చిన దీన్ని తూతూ మంత్రంగా వాళ్ళని ఇన్వెస్టర్స్ని తర్వాత మిగతా వాళ్ళని సంతృప్తి పరచడం కోసమని ఇతన్ని తప్పించేసే ప్లాన్ చేసి ఉంటారు. ఆ మధ్యన ఇతను ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా సీఈఓ ఎవరు పెట్టుకుంటారనుకుంటే ఇతను సెజ్ అనే అతను ఉండే, ఒక లవ్ అఫైర్, ఒక అఫైర్ ఉండే, సెక్సువల్ అఫైర్ ఉండే, వాళ్ళ మార్కెటింగ్ హెడ్ ఎవరితో సెక్సువల్ అఫైర్ ఉండడం వల్ల అప్పట్లో అతన్ని లారీ తర్వాత యాక్చువల్లీ ఇతనికి రావాల్సి ఉండే, లారీకి మాట పడిపోయిన తర్వాత సపోజ్ ఇతనికి రావాల్సి ఉండే, కానీ అప్పటికే అతను ఒక సెక్సువల్ హెరాస్మెంట్ కేసు ఎదుర్కొంటున్నాడంట. మార్కెటింగ్ డైరెక్టర్తో వాళ్ళపైన సెక్సువల్ ఇది ఉందని చెప్పి అఫైర్ ఉందని చెప్పేసి. సో అతని కేసు ఇవన్నీ కూడా ఈ మధ్యన క్లోజ్ అయిపోబోతున్నాయి. సో మేబీ అతన్నే తీసేసుకుంటారు. అతను తీసేసుకుని దీన్ని కూల్ చేసేస్తారనమాట కొత్తగా. ఈలోన ఇంకొక కొత్త ఎవరినైనా పట్టుకుంటారు. ఈ రకంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇండియన్ ఇది పైన ఈ రకంగా చేయడం వల్ల ఇలాగా ఫోర్స్ చేస్తున్నా, బయట పరిస్థితులు కూడా అది ఫోర్స్ చేసి అతను తప్పిస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన ఇది కూడా ఉంది. అంటే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అనమాట. చూద్దాం ఏమో జరుగుతుందో. ఇప్పుడు పరిస్థితులు అయితే ఇది దుబాయ్లో అయితే కూడాను ఇది ఎక్కువగా అమెరికన్ డిపెండెన్సీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కూడా. చూద్దాం ఎలా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అయితేనో అది పరిస్థితి.